వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శని త్రయోదశి అయితే 27వ తారీఖు జూన్ నెలలో వస్తున్నటువంటిది శని త్రయోదశి. ఈ రోజున ప్రధానంగా ఎందుకు ఇంత గొప్పగా శనికి సంబంధించినదిగా చెప్పుకుంటారు అనంటే, గత జన్మలలో చేసినటువంటి కర్మదోష ప్రభావాలని కష్టాల రూపంలో అనుభవింపచేసే అధికారము శని భగవాని చేతిలో ఉంటుంది. ఈ కష్టాలని కష్టపడుతూ చేసేదానికంటే ఆ కష్టాలని అధిగమించే విధంగా ఆ కష్ట బాధలు మనకు తెలియకుండా దైవానుగ్రహంతో ఆ కష్టాలని దాటవేయగలిగేటువంటి శక్తి ఈ యొక్క శనిగ్రహ ఆరాధన వల్ల కలుగుతుందని చెప్పవచ్చు. అంటే మీకు ఉదాహరణకు తెలియచేస్తానండి, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది. మనం ఎండాకాలమైనా వర్షాకాలమైనా మన ఇంటి నుంచి బస్టాండ్కి వెళ్ళి పని చేసుకోవాలి. సాధారణంగా మనం వెళితే ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ మన పని చేసుకొని వస్తాం. కానీ దైవానుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తికి దైవానుగ్రహం అంటే ఎలా ఉండాలి అంటే, ఆ కష్టం కూడా కష్టం విలువ తెలియకుండా మనకు పని జరిగిపోతుంది. ఎలా మీకు తెలియచేస్తాను. ఇదే బస్టాండ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక గొడుగు పట్టుకొనో, లేదా రెయిన్ కోట్ వేసుకొనో, లేదా కారులో వెళ్ళి మన పని చేసుకొని వస్తాం. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటిది ఏంటనంటే, కర్మ సంబంధమైనటువంటిది ఆ పని చేయడం మాత్రం, వెళ్ళడం మాత్రం తప్పలేదు. అక్కడికి వెళ్ళడానికి మనం కష్టపడాలి. ఇక్కడ కష్టం ఏమీ తగ్గలేదండి, పని ఏమీ తగ్గలేదు. కానీ ఎండలో గొడుగు, వానలో రెయిన్ కోటు లేదా కారు, ఇవి సమకూరడం వల్ల ఆ కష్టాన్ని మనం అధిగమించగలిగే శక్తిని మనం పొంది ఉన్నాం. ఇదే దైవానుగ్రహం అంటే. కాబట్టి ప్రధానంగా గత జన్మలలో చేసినటువంటి పాపకర్మలకి సాక్షిభూతుడు, పుణ్యకర్మలకి కూడా సూర్య భగవానుడు. ఈ జన్మలలో అనుభవించాలి అనంటే పాపకర్మలకి ఈ యొక్క కర్మల్ని అనుభవించే అధికారము శని భగవాని చేతిలో ఉంటుంది. ధనము రావాలన్నా ధనం పోవాలన్నా, ఆరోగ్యం రావాలన్నా ఆరోగ్యం పోవాలన్నా, అన్ని సమస్తమైనవి కూడా శని యొక్క చేతిలో ఉంటాయి. అందుకనే మీకు గమనించుకుంటే, ఏలిన నాటి శని ప్రభావం జరుగుతున్నప్పుడే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టడం, 6 నెలల్లోనే విజయకేతనం ఎగరేసి సీఎం పదవి బాధ్యతల్ని పొందడం జరిగింది. అంటే మీరు ఆలోచించండి, శని యోగించాడు కదా, ఏలినాటి శని ప్రభావం కదా, కష్టాలు పడ్డాడా? బర్తరఫ్ అయినా మళ్ళీ తిరిగి అదే ఏలినాటి శని ప్రభావంలో మళ్ళీ తిరిగి పదవిని రెండోసారి కూడా దక్కించుకోగలిగాడు. అంత గొప్ప శక్తిని ఇస్తుంది శని భగవానుడు. అదే పాపకర్మలు చేసిన ప్రభావం వలన మనిషి ఇబ్బందులు పడతాడు. అటువంటి సందర్భంగా ఆ యొక్క శని యొక్క ప్రభావాన్ని తగ్గించడం కోసం కొన్ని పుణ్యతిథులు చెప్పబడ్డాయి. అందులో శనికి ప్రత్యేకముగా త్రయోదశి తిథి అనేటువంటిది ఉంది. ఈ త్రయోదశి తిథి వివరిస్తాను మీకు. త్రిమూర్తులలో సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. ఏది జరగాలన్నా, ఏది జరగకూడదన్నా అన్నీ ఈశ్వరుని ఆజ్ఞ మేరకే జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలన్నా, ఈ కార్యక్రమాన్ని నేను చేయాలన్నా ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర. అంతేకాకుండా ప్రధానంగా త్రయోదశి తిథి రుద్రునికి సంబంధించింది. శనివారం అనేటువంటిది శని భగవానికి సంబంధించినటువంటిది. ఈ రెండూ కలిసినటువంటి ప్రదోషకాల సమయానికి కూడా ఈ తిథి ఉంటే శని త్రయోదశి పర్వణి పుణ్యకాలము. ఈ జ్యేష్ఠమాసము శుక్లపక్షము పౌర్ణమి ముందు వచ్చే శని త్రయోదశి జూన్ 27వ తారీఖు రోజున వస్తుంది కదా. ఆ రోజున గొప్ప విశేషం ఏంటంటే, శనికి సంబంధించినటువంటి నక్షత్రాల్లో ఒకటైన అనురాధ నక్షత్రం ఉండడం చాలా గొప్పది. కాబట్టి సంపూర్ణముగా శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారు ఈ యొక్క శని ప్రభావం నుంచి బయటపడడం కోసం ఈ రోజున చేసేటువంటి చిన్న పూజా కార్యక్రమం కానీ, దాన కార్యక్రమం కానీ మీకు శని యొక్క అపారమైనటువంటి అనుగ్రహాన్ని కలగచేస్తుందనలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠమాధ్వర్యంలో మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై ఈ 27వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటలకి శనిదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి
సాయంకాలం 27వ తారీఖు 6 గంటల లోపల కాల్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.